సరే నాన్న, నువ్వేం దిగులు పడకు. నేను నేను దూరంగానే ఉండిపోతాను. నాకు బాగా అర్థమైంది ఇక నీ జీవితంలో నాకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు అని, అస్సలు విలువ లేదు అని. ఇక నేను ఎలాంటి కారు చిచ్చుని ఆర్పడానికి ప్రయత్నించను. లేకపోతే దానివల్ల నా పరువు, మర్యాదలు, నా గౌరవం కాలి బూడిదైపోతాయి. అత్తయ్య, నేను చెప్పేది వినండి. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే చిచ్చు రగల్చడానికి ప్రయత్నం చేశానో అదైతే మీరందరూ ఆర్పేశారు. కానీ ఇప్పుడు నేనేదైతే నిప్పు అంటిస్తానో దానితో వినాశనమే జరుగుతుంది. వినాశనం. నాన్న రాఘవా, ఈరోజు వరకు నువ్వు నా చదరంగపు ఆటలో కేవలం ఒక పావువి మాత్రమే. కానీ ఈరోజు మొదటిసారి నువ్వు ప్లేయర్ అవ్వడానికి ప్రయత్నించావు. తప్పు. అది అత్తయ్యకి అస్సలు నచ్చలేదు. అందుకే ఇప్పుడు నేను ఎలాంటి ఎత్తుగడ వేస్తానంటే దానికి నీ దగ్గర ఎలాంటి సమాధానమూ ఉండదు. ప్రశ్న నాదే అవుతుంది, సమాధానం కూడా నేనే చెప్తాను. డాక్టర్ని పిలిపించమని నీకెవరు చెప్పారు? నువ్వు చెప్పేది చేసేది వేరుగా ఉంది. నాకు అసలు నీ మీద నమ్మకమే లేదు. ఏ రోడ్ సైడ్ డాక్టర్ని పిలిపించావో ఏంటో. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఇది మా ఇంటి వారసుడికి సంబంధించిన విషయం. నీ వెర్రి వేషాల వల్ల ఒకవేళ ఉన్నతికి తన బిడ్డకి ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. అర్థమైందా? అయ్యో ఆంటీ, మీరు నా ఫ్రెండ్ ని తెగ విచారణ చేస్తున్నారు కదా, అందుకే తన గురించి దిగులు పడుతున్నాను. అయినా ఆ ఫ్రెండ్ కి డాక్టర్ కావాలి, అందుకే డాక్టర్ ని పిలిపించాను. లేదంటే మీరందరూ ఇప్పటికీ కూడా డాక్టర్ డాక్టర్ అనుకుంటూనే ఉండేవాళ్ళు. అరే, ఏంటి నీ ఉద్దేశం? డాక్టర్ డాక్టర్ ఆడుతున్నావంటే మేము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం. అది చాలా అవసరం కూడా. అయినా నువ్వు ఏ డాక్టర్ని పిలిపించావో ఏ యాంగిల్ నుంచి కూడా నాకు డాక్టర్ లాగే కనిపించట్లేదు. ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వచ్చినట్టు వచ్చారు. ఇంకా చాలా ఆపు సుమా. నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ బబ్లీ ఎవరైనా డాక్టర్ని పిలిచిందంటే అది మన ఉన్నతికి సహాయం చేయటానికి. మనం తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పైగా ఒకటే ఆశించాలి కూడా, డాక్టర్ మనకి మంచి వార్త చెప్పాలని. అరే, నేను చెప్పేది కూడా అదే. బిడ్డ క్షేమంగా ఉంటే చాలు. ఉన్నతి, ఏమ్మా నువ్వు బానే ఉన్నావా? ఉన్నతి, నువ్వు 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 బానే ఉన్నావా? డాక్టర్, ఉన్నతి బానే ఉందా? డాక్టర్, తను కడుపు మీదుగా పడిపోయింది. తను బానే ఉంది కదా? ఇంతకీ తన బిడ్డ ఇద్దరు బానే ఉన్నారు కదా? ప్లీజ్ చెప్పండి. నేను ఇవిడికి చెకప్ చేశాను. అండ్ బబ్లీ, ఇది గనుక నా నిజం బయట పెట్టడానికి ఏదైనా కొత్త ప్లాన్ అనుకో, నేను కూడా నిన్ను. మీరందరూ ఏం దిగులు పడకండి. మీ భార్య ఇంకా మీ బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు బాగానే చెక్ చేశారు కదా డాక్టర్ గారు? మీరేం వినాలనుకుంటున్నారు చిన్నతయ్య? నేను నా బిడ్డను పోగొట్టుకున్నానా? ఉన్నతి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకూడదమ్మా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరేంటి ఇంకా నిలబడి చోద్యం చూస్తున్నారు? నాకు డబ్బులు ఇవ్వండి. మీరొకరు. ఇదిగోండి డాక్టర్, ఎక్స్ట్రా ఫీజ్. మాకు మంచి వార్త చెప్పారు. లేదు, దీని అవసరం ఏం లేదు. నాకు బబ్లీ గారు నా ఫీజు ఇచ్చేశారు. నేను వెళ్తాను. మీరందరూ ఇవిడి జాగ్రత్తగా చూసుకోండి. నాకు చాలా సంతోషంగా ఉంది నా బిడ్డ క్షేమంగా ఉన్నందుకు. ఏంటి? అరే, నా ఉద్దేశం ఏంటంటే, నా ఫ్రెండ్ బిడ్డ అంటే నా బిడ్డే కదా, మరి నా బిడ్డ అయినట్టే కదా. సో నాకు చాలా సంతోషంగా ఉంది. నా బేబీ క్షేమంగా ఉంది కదా బెస్టీ. రాఘవ్,
ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీకోసం అప్పటి నుంచి వెతుకుతున్నాను. ఏమైంది బావ? నేను అత్తయ్య కోసం తన ఫేవరెట్ రసగుల్లా తీసుకురావడానికి వెళ్ళాను. కనీసం ఇవి తినైనా అత్తయ్య కొంచెం స్మైల్ చేస్తారేమో అదే అని. విషయం రసగుల్లా నుంచి చాలా ముందుకెళ్ళింది. నువ్వురా నాతో పాటు. ఏమైంది? ముందు పద చెప్తాను, అది పెట్టు. రా రా రా. ఇలా చెయ్యకు. ఇది మరీ అంత పెద్ద విషయమేం కాదు శైలజ. మీకు ఇది పెద్ద విషయం కాదేమో, నాకు మాత్రం రాఘవ నన్ను అవమానించడం అనుమానించడం నూతిలో పడి చావడం కంటే తక్కువేం కాదు. నువ్వే చూసుకున్నా. అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు? మీరు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. వదులు, నన్ను ఆపుకు. మనసులోంచి తీసేసావు కదా, ఇక నేను ఇంట్లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? నేను నిర్ణయం చేసుకున్నాను, నా మిగిలిన జీవితం అంతా గురుమాత ఆశ్రమంలోనే. నేను చెప్తున్నాను కదా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదని. పైగా ఆశ్రమంలోకి మిమ్మల్ని రానివద్దని గురుమాతకు ఫోన్ చేసి చెప్తాను. ఆవిడ నేను ఎంత మాట చెప్తే అంత మాట ఖచ్చితంగా వింటారు. నువ్వు చాలా పెద్ద మనిషివి కదా, నీ ముందు ప్రపంచం మొత్తం తల వంచాల్సిందే. ఇక ఎందుకు చెప్పు నేను. అత్తయ్య నేను మాత్రం కేవలం మీ దగ్గరే తల వంచుతాను. ప్లీజ్ ఇరుబా మాయ్, నేను అత్తయ్యతో ఒంటరిగా మాట్లాడొచ్చా? రండి నాన్న. అత్తయ్య ప్లీజ్ ఇది వదలండి. ఒకసారి వచ్చి కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. అత్తయ్య నువ్వేమనుకుంటున్నావు? నేను ఇదంతా చేసింది నువ్వు నన్ను 2-3 మాటలు అన్నందుకు అనుకుంటున్నావా? నా మమతకి అంత అహంకారం లేదు నాన్న. నువ్వు నా రాఘవవి. నువ్వు నన్ను ఏమైనా ఎలా అయినా ప్రశ్నించొచ్చు, కానీ వాళ్ళిద్దరూ కలిసి నా ఉద్దేశాల్ని అవమానించినప్పుడు అప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వు మౌనంగా నిలబడి వింటూ ఉండిపోయావు. నా నా గుండె పగిలిపోయింది ఇవన్నీ ఆలోచిస్తుంటే. ఎందుకంటే నాకు ఏదైతే కనబడిందో అది అది నీకెందుకు కనబడడం లేదు? నీకు వాళ్ళు ఏవైతే కబుర్లు చెప్తున్నారో దానితో వాళ్ళు నీ కళ్ళకే గంతలు కొడుతున్నారు. ఒక్కటి అడుగుతా, నిజం చెప్పు. మీ అత్తయ్య కోసం ప్రపంచం మొత్తం ఒకవైపు, రాఘవ ఒకవైపు, అవునా? ఎందుకు? నాకేమనిపిస్తుందో తెలుసా? నాకు నీతో అందరికంటే ఎక్కువ బంధం ఉందని. అలాగే నర్మదకి కూడా ఉంది. తను ఈ విషయంలో నిష్పక్షపాతంగా లేదు. ఏం జరిగినా సరే తను రోహిత్ వైపే నిలబడుతుంది, నీ వైపు కాదు. ఎందుకంటే తన దృష్టిలో, నర్మద దృష్టిలో తనకి ఉన్న అతి లోతైన బంధం రోహిత్తోనే, నీతో కాదు నాన్న. అత్తయ్య మీరేం చెప్పాలనుకుంటున్నారో అంతా చెప్పేయండి, నేను వింటున్నాను. కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మాత్రం మాట్లాడకండి. ఐఎమ్ సారీ. నాకు తెలుసు ఆ రాఖీ కట్టించే ఐడియా అస్సలు బెస్ట్ కాదని. కానీ నాకేమనిపిస్తుందో తెలుసా? ఒకవేళ రోహిత్ రేఖతో రాఖీ కట్టించుకున్నా సరే తనకి పోయేదే ఉంది చెప్పు? అయినా తను ఇవన్నీ అనాల్సిన అవసరం ఏముంది? నేను నీ జీవితంలో ఎప్పటి నుంచో ఉన్నాను, అది ఇంకెవ్వరూ లేక ముందు నుంచే, వగైరా వగైరా. ఒకవేళ వాళ్ళ బంధం అంత పవిత్రమైంది అయితే అతను రేఖతో రాఖీ కట్టించుకుని ఉండొచ్చు కదా. అత్తయ్య మీరు చూడు, నువ్వు నాతో చెప్పావు కదా మీరు మీ మనసులో మాట చెప్పండి అని. నేను చెప్పేశాను.